ఈరోజు దొండకాయలు కూడా ఉన్నాయండి, బాగా చక్కగా. వాటిని ఈరోజు మనం కట్ చేసుకుందాము. చాలా బాగా వచ్చినాయి, హ్యాపీ అన్నమాట. తోరణాలు కడతారు చూసారా, తోరణాలు, మామిడాకుల తోరణాలు అలా వస్తాయండి ఇవి. ఇవ్వడే చాలా లేతగా ఉన్నాయి. మళ్ళీ ఇవి ఉంచేస్తే ఇంకా ముదిరిపోతాయి, పండిపోతాయి. అందుకని ఇంకా కోసేస్తున్నాను. ఒకసారి మనకి దొండపాదు పెట్టుకున్నామంటే సంవత్సరం పొడుగుతా మ్యాక్సిమం ఉంటుందండి. ఒక్కొక్కసారి హార్డ్ ప్రూనింగ్, ఒక్కొక్కసారి ఓన్లీ లీవ్స్ ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే మనకు మంచి ఈల్డింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఎక్కువగా పప్పులు అవి కడిగిన నీళ్ళు, మజ్జిగ, పుల్ల మజ్జిగ, ఇంకా ఏమంటారు బియ్యం కడిగిన నీళ్ళు, ఇవన్నీ కూడా ఇచ్చుకుంటూ ఉండాలి. ప్లస్ బోన్ మీల్ కానీ లేదంటే కాల్షియం ఇవ్వటానికి మన ఎగ్ షెల్స్ పౌడర్ కానీ ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట. ఒక నెలకోసారి ఇచ్చుకుంటే చాలండి. పెద్దగా ఎక్కువ వీటికి మెయింటెనెన్స్ ఎక్కువేమీ ఉండదు. లో మెయింటెనెన్స్లోనే చాలా చక్కగా మంచి ఈల్డింగ్ మనం పొందుకోవచ్చు. ఫుల్గా ఎరువులు ఇచ్చి పండించుకోక్కర్లేదు. మన కిచెన్ వేస్ట్ అవి ఇచ్చుకుంటూ ఉంటే చాలు. ఇంకా ఒకసారి కాపు కనుక అది ఆగితే కనుక మనకి బూడిద ఉంటుంది కదండి, కట్టెల బూడిద. కట్టెల బూడిదని మనం మొక్క మొదలు చుట్టూ వేసి చక్కగా వచ్చేలాగా చుట్టూ వేసుకున్నాం అనుకోండి, దానికి కావాల్సిన పోషకాలు అందుతాయి అన్నమాట. దాని తర్వాత మళ్ళీ చక్కగా చిగిర్చి మొక్క మంచి కాపిస్తుంది. బాగా పనిచేస్తుందండి కట్టెల బూడిద దొండపాదికి, చిక్కుడు పాదికి. చిక్కుడు పాదికి అయితే పెస్టిసైడ్గా పనిచేస్తుంది అన్నమాట బూడిద. చాలా బాగుంటుంది, బాగా పనిచేస్తుంది. దొండపాటికి అయితే రెండు రకాలుగా అనమాట. చిన్నగా ఏదో ఒకలాంటి చిన్న పురుగులు వస్తూ ఉంటాయి చీడగా. ఆ చీడ కంట్రోల్ చేయడానికి బూడిద మనం వేసినట్లయితే, బూడిద చల్లినట్లయితే వెంటనే అది కంట్రోల్ అవుద్ది. అంటే దానికి అది బూడిద వేయటం వల్ల డ్రై అయిపోద్ది అన్నమాట. అవన్నీ డ్రై అయిపోయి రాలిపోతాయి. అప్పుడు మనకు మంచి ఫ్రీ అయిపోయి, పెస్ట్ ఫ్రీ అయిపోయి బాగా మంచి కాపు వస్తుంది. ఈ దొండకాయలు చూసారా, ఆకులు ఇలా పండిపోయినాయి కదా, దొండ ఆకులు. ఈ లీవ్స్ కొంచెం మనం ప్రూన్ చేసుకోవాలన్నమాట. లేదంటే అవి పండి రాలే వరకు వాటికి కావాల్సిన ఎనర్జీ మొక్క నుండే వెళ్తుంది కాబట్టి అది మనకి కొంచెం వేస్ట్ అన్నమాట, టైం వేస్ట్.
మళ్ళీ ఏమవుతుందంటే ఈ ఆకులు కనుక మనం తీసేస్తే మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి. ఆ ఎనర్జీ అటు ఉపయోగించుకుంటే మనకి మంచి ఈల్డింగ్ అనేది ఉంటుంది. అలా కాకుండా ఇవి పండే వరకు అవే రాలుతాయి అన్నీ రాలే వరకు ఉంచుకుంటే మాత్రం మనకు కొంచెం ఇబ్బంది, ఈల్డింగ్ అది కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఇలా చూడండి, ఆకులు ఇలాంటివి మనం క్లియర్ చేసుకుంటే ఏమవుతుందంటే పక్కన నుండి ఇలాగా చూడండి కొత్త చిగుర్లు వస్తాయి. ఇవి చూసారా, ఆకు తీసేసాం కదా, ఇక్కడ ఆకు తీసేసాం కాబట్టి మళ్ళీ ఇక్కడ నుండి కొత్తగా చిగుర్లు, ఇవి అన్నీ కూడా ఇలా కొత్తగా వచ్చిన చిగుర్లే అన్నమాట. కాబట్టి ఆకులు మనం పండిపోయిన ఆకులు, పండిపోతూ ఉన్న ఆకులు మనం తీసేసుకోవాలి. ఈ దొండపాదుకున్న ప్రత్యేకమైన విషయం ఏంటంటే పాదు పాకుంటూ వెళ్తూ పూతని పిందెల్ని ఇస్తుందన్నమాట. కాబట్టి మనకి ముదిరిపోయిన ఆకుల నుండి అయితే మనకి కాపు రాదు, ఇంకా అవి వేస్ట్ అన్నమాట. అవి మనం తీసేసుకుంటేనే కానీ మనకి కొత్తగా మళ్ళీ చిగురు అనేది వస్తుంది. అలా ఒకసారి ప్రూన్ చేసుకున్న తర్వాత ఏంటంటే కిచెన్ వేస్ట్ కానీ లేదంటే హౌడంగ్ మెన్యూర్ కానీ మనం ఇచ్చుకుంటూ ఉండాలి, ఇచ్చుకోవాలి. తర్వాత కాస్త బోన్ మీల్, ఎగ్ షెల్స్, బోన్ మీల్ కానీ ఎగ్ షెల్ కానీ రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చుకుంటే మనకి బాగుంటుంది అన్నమాట. కావాల్సిన కాల్షియం, మొక్క ఎదుగుదలకు కావాల్సిన పోషకాలన్నీ కూడా అందుతాయి. బోన్ మీల్ ఇస్తే కాల్షియంకి మనం ఎగ్ షెల్స్ ఇవ్వనక్కర్లేదండి. ఎగ్ షెల్స్ ఇస్తే బోన్ మీల్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో అది కానీ ఇది కానీ ఏదో ఒకటి ఇచ్చుకుంటే చాలు. దొండపాతికి వాటరింగ్ కూడా బాగుండాలండి. వాటరింగ్ అది ఎక్కువ ఇచ్చుకుంటేనే అవి చక్కగా వస్తాయి. చూడండి ఎలా ఉందో ఫ్లవరింగ్ అనేది. మళ్ళీ ఎప్పుడైతే మనం ఇలాగా ఆకుల్ని రిమూవ్ చేస్తామో ఆ ప్లేస్లో మళ్ళీ కొత్త చిగుర్లు రావడం, ఆ ప్లేస్ నుండే చక్కగా పూత అనేది మనకు మొదలవుతుంది. పూత అంటే దొండపాదులో పూత అంటే పూతతో పాటు కాయ ఫామ్ అవ్వాల్సిందే అన్నమాట. అలా ఉంటుంది. మిగతా అట్లాగా పాలినేషన్ ప్రాబ్లం అనేది ఉండదు అన్నమాట. రెండు కూడా ఒకే ఫ్లవర్లో మేలు ఫిమేలు ఆర్గన్స్ అన్నీ కూడా లోపలే ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఫ్రూట్ ఫామ్ అయిపోతుంది. కాబట్టి పాలినేషన్ ప్రాబ్లం అనేది ఈ దొండపాదులోను బెండలో ఉండదన్నమాట. బెండ మొక్కకు కూడా ఏం అవసరం లేదు. రెండు కూడా ఒకే పుష్పంలో ఉంటాయి, ఒకే ఫ్లవర్లో ఉంటాయి అన్నమాట. కాబట్టి దొండపాదును పెంచడం మాత్రం చాలా ఈజీ అండి. మనకి ఇది పెన్సిల్ దొండ అన్నమాట. పెన్సిల్ దొండ బాగా కాస్తుంది, మంచి ఈల్డింగ్ అనేది వస్తుంది మనకి. కొంతమంది కాయట్లేదు అంటారు, లేదండి మనం ఇచ్చుకునే పోషకాలను బట్టి ప్రూనింగ్ బట్టి కూడా ఉంటుంది. ప్రూనింగ్ అనేది కంపల్సరీ చేయాలి. చేస్తే ఇంకా మంచిగా ఇవి చూసారు అలా పండిపోయిన ఆకులు, అవి నేను ఇంకా క్లియర్ చేయలేదు. ఒకసారి మీకు చూపించిన తర్వాత నెక్స్ట్ టైంకి క్లియర్ చేద్దామని అవి క్లియర్ చేయాలన్నమాట. అవి క్లియర్ చేస్తే మనకి బాగుంటుంది. నెక్స్ట్ టైంకి ఇంకా మంచి ఈల్డింగ్ అనేది వస్తుంది అన్నమాట. నాకు ఇంతవరకు అయితే పెస్ట్ అనేది దొండపాదులో చూసారుగా అసలు ఏమీ లేదు, చాలా హెల్దీగా ఉన్నాయి లీవ్స్. ఒకవేళ ఎప్పుడన్నా మనం గమనించినట్లయితే వెంటనే మనం దాన్ని క్లియర్ చేసుకోవాలి. కొంచెం నెగ్లెక్ట్ చేసామంటే మొత్తం పాడైపోతాయి. సో
మొక్కలు ఏవైనా సరే మనం ఫస్ట్ టైం గమనించుకున్నప్పుడే ఆ మొక్కల నుండి జాగ్రత్త పడాలన్నమాట. ఆ పెస్ట్ల నుండి కంప్లీట్గా రక్షించుకుంటేనే తప్ప మొక్క మనకి మంచి ఈల్డింగ్ అనేది ఇవ్వడానికి కుదురుతుంది అన్నమాట. ఓకే అండి, ఇది మొత్తానికి ఇన్ని కాయలు అయితే మనకి ఈరోజు వచ్చే దొండకాయలు చూసారా, వెరీ హ్యాపీ. మిర్చి అండి, కాయలు పండిపోతున్నా పండు మిర్చి ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం. చూస్తానికి భలే మంచి కలర్ వచ్చినాయి కదండి, బాగున్నాయి, అసలు ఎంత బాగున్నాయో. ఏంటంటే అంతకుముందు కోసిన మిర్చి ఉండిపోయినాయి, అందుకని ఇంకా అలా ఉంచేసాను. చూడండి ఎంత చక్కగా వచ్చిందో గుత్తులు గుత్తులుగా. తోటము ఊడిపోతున్నాయి. అయ్యా ఓకే, లాస్ట్ టైం ఉండిపోవటం మూలంగా ఇంకా సరే అని ఇవి కొయ్యటం ఆపేసాము. సో ఇవి పండు మిర్చిగా తయారైనాయి. చిన్న చిన్నగా వస్తున్నాయండి ఈ కాయలు. పచ్చిమిర్చి ఒక్కసారి మనం పెట్టుకుంటే ఇంచుమించు 2 years వరకు మనకి కాపిస్తూ ఉంటానే ఉంటుంది. కాకపోతే దానికి ఆకుముడత తెగులు వస్తుంది. ఆ తెగులు వచ్చినప్పుడు కొంచెం నీమాయిల్ అది స్ప్రే చేసుకోవాలి, పుల్ల మజ్జిగ అది ఇచ్చుకుంటూ ఉండాలి. ఆకులు కనుక హెల్దీగా ఉంటే ఇంకా మంచి ఈల్డింగ్ వస్తుంది. కానీ ఒకసారి పెస్ట్ అటాక్ అయిన తర్వాత అది కొంచెం దాని నుండి కంప్లీట్గా కోలుకున్నాక మంచి ఇంకా ఫుల్ కాపు అయితే వస్తుంది అన్నమాట. చూడండి ఎంత పెద్ద చెట్టు అయిందో. ఓకే, ఇదిగోండి మొత్తానికి పచ్చిమిర్చి, దొండ, అలాగే ఇక్కడ వంకాయ ఒకటి ఉంది, అది కూడా కట్ చేసుకుందాం. పైకి లాగించాలి. ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి, కనకాంబరాలు. కనకాంబరాలు ఒక 3 years నుండి నేను హార్వెస్ట్ తీసుకుంటున్నాను. మళ్ళీ ఇవి తీసేసి వేసుకున్నామా అంటే ప్లేస్ లేకపోవటం వలన కొంచెం వీటి నుండి తీసుకుంటున్నాను. 2 మొక్కలు ఎక్కువ, ఓన్లీ 2 మొక్కలు ఇవి. ఈ 2 మొక్కల నుండి మనకి ఇంత హార్వెస్ట్ వస్తుంది. సమ్మర్ వచ్చేసరికి పెయిల్ కలర్లోకి వచ్చేస్తుంది. ఆ టైంలో మనం మొత్తం కొమ్మలన్నీ కట్ చేసేసుకుని చక్కగా వాటరింగ్ అది ఇచ్చుకుంటే మంచి ఫ్లవరింగ్, మళ్ళీ చిగుర్లు అవి వచ్చి బాగా మంచి ఫ్లవరింగ్ అది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, కొత్తిమీర అండి, మామూలుగా మనం గ్రాసరీస్లో నుండి తీసుకున్న సీడ్స్ నుండే నేను తీసుకున్నాను.
చక్కగా వాటిని నలిపి నానబెట్టి వేసాను. చాలా బాగా వచ్చినాయి. దాంట్లో ఏంటంటే ఎక్కువగా మనకి ఆకుకూరలు రావాలంటే మనకి నైట్రోజన్ అనేది ఎక్కువ కావాలి. నైట్రోజన్ అంటే కౌడంగ్లో కానీ వర్మీ కంపోస్ట్లో కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి ఎక్కువ మిక్స్ చేసుకుని మనం మొక్కలకి ఇచ్చుకుంటే ఇలా బాగా వస్తుంది చక్కగా. ఇది నాకు 25 డేస్కి ఇలా వచ్చిందండి. వెరీ వెరీ హ్యాపీ అన్నమాట. ఇది పాలకూర. ఓకే అండి, హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం. చూడండి, బీరపాదు ఇలా వస్తుంది కదా, వచ్చినప్పుడు కొంచెం ఈ హైట్ వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ నుండి కింద నుండి ఈ హైట్ వచ్చిన తర్వాత మనం ఈ టిప్స్ మనం కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుంటే ఇక్కడ నుండి 2 తీగలు అయితే వస్తాయి. ఆ 2 తీగల్ని మళ్ళీ కొంచెం ఎదిగిన తర్వాత మళ్ళీ కట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను దీనికి ఒకసారి కట్ చేశాను. అక్కడ నుండి చిన్నగా చిగురు స్టార్ట్ అయింది. సో ఇది మీకు చూపిద్దామని ఉంచాను అన్నమాట. ఓకే అండి, దోసకాయ అండి మనం ఇక్కడ కట్ చేసుకున్నాం. దోసకాయ అండి ఇక్కడ కూడా ఉన్నాయి. బాగా కలర్ వచ్చేస్తుంది. అక్కడ ఒకటి ఉంది చిన్నది. ఇది సైజ్ అయితే పెరగలా, ఎక్కువ ఒకసారి వచ్చేయటం మూలంగా సైజు పెరగలేదు. ఇక్కడ దోసకాయ ఉందండి, అక్కడ కూడా ఉంది చూడండి, అక్కడ మీ చేయి దగ్గర బుడ్డిగా ఉంది. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది, ఇది చూసారా ఏ తినేసినాయి చూడండి. మొన్న బంగాళదుంప కూడా ఒకటి చక్కగా భలే వచ్చింది, మీకు చూపిద్దాం అనుకున్నాను. నెక్స్ట్ డేకి అది అక్కడ లేకుండా బోరియో మాత్రం ఉంది. ఏం తింటున్నాయి అనేది తెలియదు కానీ ఇదిగోండి. పచ్చిమిర్చి చూడండి ఎంత బాగా వచ్చినాయో చూసారా. ఇలా హెల్దీ లీవ్స్ ఉంటే చక్కగా మంచి హార్వెస్ట్ అయితే వస్తుంది అనమాట. చిన్న మొక్క ఎంత బాగా వచ్చినాయో చూడండి. మనకి సీడ్స్ని బట్టి కూడా మంచి కాపు అనేది వస్తుంది. మనం సీడ్స్ సెలెక్ట్ చేసుకుంటంలో కూడా ఉంటుంది. జాగ్రత్తగా కొయ్యాలండి ఇవి కోసేటప్పుడు. చాలా డెలికేట్గా ఉంటాయి. చూడండి వల్ల మంచి సైజ్ అన్నమాట, మంచి కలరు. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఓకేనా, మీ చేతి దగ్గరే ఉంది. చిన్న మొక్క నుండి మంచి పావు కిలోకి తక్కువ వచ్చినాయి. హ్యాపీ అండి. ఇంకా అక్కడ కూడా ఉంది వంకాయలండి. ఇంకా గ్రీన్ వంకాయ అండి, గ్రీన్ వంకాయ. ఓకే, ఇది కూడా ఒక చిన్న మొక్క అండి, పచ్చిమిర్చి. చూసారా టమాటా ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ ప్లస్ చిన్నగా ఉన్నాయి.
స్లోగా జాగ్రత్త. దీనికి మట్టి కాస్త వీటిలో గ్రో బ్యాగ్స్లో తక్కువగా ఉండటంలో వాటరింగ్ చేసేటప్పుడు వాలిపోయింది. పెడదాం అనుకుంటూనే ఉన్నా, అది అలా స్ట్రాంగ్ అయిపోయింది. దాన్ని మళ్ళీ సరి చేస్తే అమ్మా అయిపోయిందా ఇబ్బంది అని చెప్పేసి ఛార్జింగ్ పెట్టొచ్చా? బ్యాటరీలో అన్నప్పుడు చూసుకోవద్దా? ఛార్జింగ్ పెట్టుకోవద్దా? అసలు ఎక్కడ సడన్గా బ్యాటరీ లో అయిపోయిందండి. ఓకే, పద. బీరకాయ అండి, బీరకాయ కట్ చేసుకున్నాం. ఓకే, చాలా మంచి సైజు, అలా అని లేతగా ఉంది, చాలా చక్కగా ఇదండి. అలాగే పొట్లకాయ అండి, పిచ్చికి పొట్ల బాగా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. వెరీ వెరీ హ్యాపీ. ఈరోజు వీడియో అయితే ఇదండి. చక్కగా మంచిగా వచ్చినాయి దొండకాయలు, అలాగే పచ్చిమిర్చి, ఒక పొట్లకాయ ఒకటి వచ్చింది, ఒక బీరకాయ లాంగ్ బీర, అలాగే దోసకాయలు బాగా వచ్చినాయండి, కనకాంబరాలు, పచ్చిమిర్చి సూపర్ అనమాట. ఈ 2 మొక్కలు, చిన్న మొక్కలు చూసారు కదా, 2 చిన్న మొక్కలు. ఇది వంకాయలు ఈసారి హార్వెస్ట్ అయితే బాగా తగ్గిందండి. మొత్తం మీద ఈరోజు చిన్న హార్వెస్ట్, వెరీ హ్యాపీ అండి. వాటికి కావాల్సిన పోషకాలు మళ్ళీ ఇవ్వాల్సి ఉంది, అవన్నీ ఇచ్చి నెక్స్ట్ టైం మంచి హార్వెస్ట్ వస్తుందని ఆశిస్తున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.